నమస్తే అండి. డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాకు $1,00,000 రుసుము విధిస్తున్నాం అని ప్రకటన చేసిన తర్వాత, ఆ ప్రకటనే గాదు, ఆ ప్రకటన చేసిన తీరు కూడా గందరగోళానికి, అయోమయానికి, అంధకారానికి దారితీసింది. ఈ వ్యాక్యూమ్‌లో ఏమైంది అంటే, పుకార్లు, అపోహలు, కుట్ర సిద్ధాంతాలు ఇవన్నీ బయటకొచ్చాయి. ఈ వీడియో దేని గురించి అంటే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై కక్ష తీర్చుకోవడం కోసమే ఈ హెచ్-1బీ రుసుము ఇంత పెంచాడు అన్న ఒక రకమైన సిద్ధాంతాన్ని చూస్తున్నాను నేను నా సోషల్ మీడియా ఫీడ్‌లో. దానికి సంబంధించిన 2 ముక్కలు చెప్పాలనే ఈ వీడియో. ఆ కుట్ర ముందుగా చెప్తున్నా ఆ కుట్ర సిద్ధాంతాల్లో నేను నిజం ఉందని నేనైతే ఏమి అనుకోవట్లేదు. అసలు పగ తీర్చుకుంటానికే ఇదంతా చేస్తున్నాడు అన్న అపోహ అనండి, లేకపోతే కుట్ర సిద్ధాంతం అనండి. దానికి ఆధారాలుగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్న కొందరు చేస్తున్న వ్యాఖ్యలు చెప్తున్నారు. ఉదాహరణకి కామర్స్ సెక్రటరీ హావర్డ్ లట్నిక్ సెప్టెంబర్ 5వ తారీఖున ఇలా అన్నాడు. 2 నెలల్లో భారతదేశం చర్చలకు వస్తుంది. సారీ చెప్తుంది. ఒప్పందానికి వస్తుంది. ఆ ఒప్పందం మీద ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం చేస్తాడు అని చెప్పాడు. సో, ఇలాంటి వ్యాఖ్యలే అలాంటి పుకార్లకు, అపోహలకు నాంది అని నేను అనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ నేను అనుకోవటం ఇది భారతదేశం మీద కక్ష తీసుకోవటం కోసం ట్రంప్ చేస్తున్న చర్య కాదండి. ఇది ఒక పథకం ప్రకారం జరుగుతుంది. ఆ పథకం ఏంటి అనేది ఒక పథకాల పుస్తకం. దాని పేరు ప్రాజెక్ట్ 25. ఇది హెరిటేజ్ ఫౌండేషన్ వాళ్ళ పెట్ ప్రాజెక్ట్. ఈ నమూనాకి పేరు మ్యాండేట్ ఫర్ లీడర్‌షిప్ ద కన్జర్వేటివ్ ప్రామిస్. దీన్ని ప్రచురించిన వారు హెరిటేజ్ ఫౌండేషన్. అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఉంటారు. వీళ్ళ గురించి కొద్దో గొప్ప నాకు తెలుసండి. అందులో కొందరితో పనిచేశాను గూడా. ఈ విషయం మీద కొన్ని గంటలు మాట్లాడవచ్చు. చాలా డ్రై సబ్జెక్ట్. కానీ ఇప్పుడు అమెరికాలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అమలు పరుస్తున్న పథకాలన్నీ ఈ బ్లూ ప్రింట్ నుంచి తీసుకున్నవే. ప్రాజెక్ట్ 2025. అందులో వాళ్ళు చెప్పిన కొన్ని అంశాలు అంటే ప్రత్యేకించి హెచ్-1బీ వీసాలకు సంబంధించి ఇలా చేయండి అని ఒకే సెక్షన్‌లో చెప్పలేదు. దానికి సంబంధించిన అంశాలు చాలా చాప్టర్స్‌లో విశదపరిచారు అది. వాటన్నిటిని క్రోడీకరిస్తే ట్రంప్ పాలిసీ అర్థమవుతుంది. 1, 2 ఉదాహరణలు మాత్రమే ఇస్తాను. యాక్చువల్‌గా ఈ విషయం గురించి నేను, కిరణ్ గారు లైవ్ షోలో మాట్లాడుకున్నాం. అది ఎక్కువగా ఈ వీడియోలో ఉంటుంది. కానీ ప్రాజెక్ట్ 2025 ఏంటనేది మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ ఉపోద్ఘాతం ఇస్తున్నాను. ఈ బ్లూ ప్రింట్‌ని 2023లో విడుదల చేశారు. అందులో న్యూ కన్జర్వేటివ్ ప్రెసిడెంట్ అంటే డొనాల్డ్ ట్రంప్ అంటే అప్పటికే వాళ్ళు పథకాలన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ వస్తే అతను ఏం చేయాలి అనేది. ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే దానికి అన్ని వివరంగా ఉన్నాయన్నమాట. ఉదాహరణకి తీసుకోండి. ప్రయారిటైజ్ నేషనల్ సెక్యూరిటీ ఇన్ ద స్టూడెంట్ అండ్ ఎక్స్‌చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (సీవిప్). దీనికి సంబంధించిన పాలిసీలు మనం ఆల్రెడీ చూసాం. ఈ 920 పేజీల్లో మీరు సెర్చ్ చేసి హెచ్-1బీ అని సెర్చ్ చేస్తే మీకు ఎక్కువ దాఖలాలేం కనపడవు. కానీ వీసా ప్రోగ్రామ్స్ రిఫార్మ్ గురించి, అలాగే రెవెన్యూ రిఫార్మ్ గురించి వీటన్నిటిని జత చేసుకొని హెచ్-1బీ ఎలాంటి పాలిసీ తీసుకొస్తారు అనేది మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఉదాహరణకి రెవెన్యూ ఎలా పెంచాలి అని చెప్పి ఒక సెక్షన్‌లో ఉంది. అందులో హెచ్-1బీ గురించి స్పెసిఫిక్‌గా మాట్లాడలేదు. అంటే ఇప్పుడు పలానా చేయటం కోసం ప్రాసెసింగ్ జరుగుతుంది. ఆ ప్రాసెసింగ్‌కి ఫీ ఉంటుంది. ఆ ఫీ మరి చాలా తక్కువగా ఉంటుంది. దాన్ని ఎక్కువ పెంచితే మనకు రెవెన్యూ వస్తుందని చెప్పారు. దాన్ని హెచ్-1బీకి అప్లై చేస్తున్నాడు ట్రంప్. ఆ రకంగానే ఎంత 1500 వాటెవర్ 1500 నుంచి 5000 వరకు ఉండేదాన్ని $1,00,000 పెంచేసాడు గదా! సో, అలా చూడాలన్నమాట. అంటే మీరు ఈ డాక్యుమెంట్‌లో చూసి ఇప్పుడు ప్రెసిడెంట్ చేసిన ఇది ప్రొక్లమేషన్ ఉంది చూసారా? అది ఇందులో నుంచి తీసుకొని అట్లా చేయలే. ఇందులో ఉన్న సూచనలు, సలహాలు తీసుకొని వాళ్ళు తయారు చేశారది. ప్రత్యేకించి హెచ్-1బీకి సంబంధించిన 2, 3 అంశాలు హైలైట్ చేసి మీకు చూపెడతానండి. ఇంటర్నల్ ఎఫర్ట్స్ టు లిమిట్ ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ బ్లా బ్లా బ్లా. The often abused H-1B program should be transformed into an elite program. That phrase గుర్తుపెట్టుకోండి. Through which employers are vying to bring in only the top foreign workers at the highest wages so as not to depress American opportunities. దానికి సంబంధించి కాంగ్రెస్ ఏం చేయాలో దాని గురించి చెప్తున్నారు. సో, ఇక్కడ దీని ఇంటర్ప్రిటేషన్ మేము చేసిన డిస్కషన్‌లో ఉంది. ఇది ఒక పాలిసీ లెవెల్‌లో పనిచేసే వాళ్ళకి ఇంటర్ప్రిట్ చేసుకోవడం చాలా సులువండి. ఇప్పుడు హెచ్-1బీ ప్రోగ్రామ్‌లో లెవెల్స్ ఉన్నాయి కదా! లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అలా ఉన్నాయి కదా! బేసికల్‌గా సింప్లిఫై చేయాలంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి చేరేది బేసికల్‌గా ఎంట్రీ లెవెల్ పొజిషన్‌లో ఉంటాయి. మాస్టర్స్ చేసినా గాని ఇప్పుడు డేటా ప్రాసెసింగ్ ఇలాంటివన్నీ చేయాలంటే యూ ఆర్ నాట్ ఎ వెరీ ఎక్స్‌పీరియన్స్డ్ ఎలీట్ పర్సన్ ఇక్కడ. అందుకని లెవెల్ 1, లెవెల్ 2లో చేరతారు. తర్వాత పెరుగుతారు. ఈ ఈ దీని ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే హైలీ స్కిల్డ్ కావాలి అంటే ఈ లెవెల్ 1, లెవెల్ 2 ఎలిమినేట్ చేయమన్నట్టుగా ఒక ఇంటర్ప్రిటేషన్.
transform the program into an elite mechanism exclusively to bring in the best and the brightest at the highest wages while simultaneously ensuring the US workers are not being disadvantaged by the program. H1B is a means only to supplement the US economy and to keep companies competitive, not to depress US labor markets artificially in certain industries. మీరు ఇంతకుముందు చూపించిన ప్యాసేజ్ ఇది కలిపి ఇంటర్ప్రిట్ చేసుకుంటే బెస్ట్ అండ్ ద బ్రైటెస్ట్ H1B from outside to here. And the elitist అన్నమాట 2 సార్లు వాడారు. దిస్ ఇస్ బేసికలీ ఇవాళ ఎంట్రీ లెవెల్ వాళ్ళకి ఉద్వాసన చెప్పండి అన్నట్టుగా. ఆ న్యూయాన్స్‌లన్నీ ఇప్పుడు కిరణ్ గారు నేను మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ డిస్కషన్ పూర్తిగా అర్థం కావాలంటే ఇది చూడాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఇది ముందుగా పెడుతున్నాను. ఈ ప్రాజెక్ట్ 2025 డాక్యుమెంట్ మీకు అవకాశం వస్తే చూడండి. దిస్ ఈస్ ఎ డూజీ. మీకు గుర్తుందో లేదో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్‌లో కమలా హారిస్‌తో జరిగిన డిబేట్‌లో అప్పటికి చాలా దుమారం వచ్చింది ప్రాజెక్ట్ 2025 మీద. ఆ సమయంలో డెమోక్రాట్లే కాదు, నాబోటాళ్ళు, అది చదివిన వాళ్ళు, దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, అంటే నేను చదవలేదండి, 920 పేజీలు నేను చదవలేదు, కానీ దాని గురించిన సమ్మరీస్ ఇక్కడ అక్కడ చాలా చోట్ల చదివాను వార్తల్లో. సో నా ఇంటర్ప్రిటేషన్ అప్పుడు ఇట్ మ్యాచెస్ విత్ ద డెమోక్రాట్స్ ఇంటర్ప్రిటేషన్. ఇది ఒక తీవ్రవాద ఎజెండా అండి. అలాంటి దుమారం చెలరేగుతున్న సమయంలో కమలా హారిస్తో జరిగిన డిబేట్లో ప్రాజెక్ట్ 2025 నుంచి తను దూరంగా ఉన్నానని బహిరంగంగా చెప్పాడు ట్రంప్. డిబేట్లో అంటే కొన్ని లక్షల మంది ఒకసారి చూశారు, 20 లక్షల మంది దాకా చూశారు. అది ప్రాజెక్ట్ 2025 నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను దాన్ని చదవలేదు, కావాలనే చదవలేదు, నేను దాన్ని చదవబోవడం లేదు అన్నాడు. దట్ ఈస్ నాట్ ట్రూ. అప్పుడు దానికి దూరంగా ఉంటే ఓట్లు పడతాయి, విచ్ రియలీ హ్యాపెండ్. దానికి దూరంగా ఉన్నాడు. గెలిచిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టాడు, ఆ పథకాలే అమలు పరుస్తున్నాడు. కిరణ్ గారితో నేను మాట్లాడిన దాంట్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే తీరుతాయన్న భావంతో ఈ ఉపోద్ఘాతం చెప్పాల్సి వచ్చింది. ఎనీవే, ఇదిగో ఆ డిస్కషన్. ఈ శాలరీ కనుక పెద్ద నెంబర్ చెప్తే ప్రాబ్లం ఏంటంటే అండి, అమెరికాలో ఎంఎస్ చదువుతానికి వచ్చిన పిల్లలు కూడా ఏదైనా మంచి యూనివర్సిటీలో చదువుకుని మంచి పొజిషన్స్ లో సెట్ అయిన వాళ్ళకి ఆ లెవెల్ 1 లెవెల్ 2 జాబులు రావడం పెద్ద ఈజీయే. నేనేమి ఐఎమ్ నాట్ డిస్క్రెడిటింగ్ ద, అంటే మన నైపుణ్యాన్ని డిస్క్రెడిట్ చేయట్లేదు. కానీ ఇప్పుడు 2 క్లాసులకు వెళ్తే సరిపోద్ది, నెలకో క్లాస్కి వెళ్తే సరిపోద్ది అనుకునే వాళ్ళు ఉద్యోగాల కింద మీద పడినా కూడా ఈ ఓపీటీ అయ్యే 3 ఏళ్ల లోపల H1B ఫైల్ చేయాలనుకున్నప్పుడు ఈ 150 దాటే జీతం వచ్చేటట్టు రావాలంటే నువ్వు ఓపీటీ వచ్చిన ఫస్ట్ డేనే నువ్వు మంచి జాబ్. మీరు మంచి సెగ్వే ఇచ్చారు నాకు. ఇప్పుడు లెవెల్ 1 లెవెల్ 2 సంగతే మీరు మాట్లాడుతున్నారు కదా, కాబట్టి ఈ లెవెల్ 1 లెవెల్ 2 ఎత్తివేయాలని చెప్పింది ఎవరో చెప్పరా మీరు? తెలియదు సార్. లెవెల్ 1 లెవెల్ 2 H1B కేటగిరీస్ తీసివేయమని ప్రిస్క్రైబ్ చేసింది ప్రాజెక్ట్ 25 పేజ్ 535 సంథింగ్ అదే. నేను గూగుల్ చేశాను నిన్న. నాకు ప్రాజెక్ట్ 25 నేను అది వాళ్ళు విడుదల చేసిన దగ్గర నుంచి 2.5 సంవత్సరాల నుంచి దాని మీద నేను ఇది పెట్టుకున్నాను. రెండు కారణాలు. ఒకటి, ఎందుకు దాని గురించి నాకు ఎక్కువ అవగాహన ఉంది అంటే, ఓకే, ఇది పబ్లిక్ ఇన్ఫర్మేషనే కాబట్టి కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. పబ్లిక్ ఇన్ఫర్మేషనే కాబట్టి చెప్తాను. మా యూనివర్సిటీ బోర్డులో ఒక టైంలో మా గవర్నర్ 5గురిని పెట్టాడు, ఏది హెరిటేజ్ ఫౌండేషన్ వాళ్ళని. అందులో ఒక వ్యక్తి ఒక చాప్టర్ ఫుల్గా రచించడం జరిగింది. ఆ వ్యక్తి ఇప్పుడు డైరెక్ట్గా ట్రంప్ కింద పనిచేస్తుంది. ఓకే, సో అంతవరకు వదిలేదు. సో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ తీరు గమనించి ఆ రకంగా నేను దాన్ని ఎక్కువగా స్టడీ చేయడం మొదలుపెట్టాను. అంటే ముఖ్యంగా నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఆ ఎడ్యుకేషన్ చాప్టర్కి సంబంధించింది వాళ్ళు ఏం చేయాలనుకున్నారు, ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలిమినేట్ చేయడం ఇలాంటివన్నీ. అలాగే మిగతా వాటిని కూడా అప్పుడప్పుడు అలా చూస్తూ ఉన్నాను. అంటే నేను ఆ 925 పేజీలు ఎంత 925 పేజీలు ఎంత ఉంటుంది అది ఆ పుస్తకం, అది నేను చదవలేదండి. నేనేం చేస్తానంటే కావాల్సినప్పుడు గూగుల్ చేసుకుని చూసుకుంటా ఉంటాను. అందులో నిన్న గూగుల్ చేసి ఈ ఇమిగ్రేషన్ పాలసీ గురించి, ఏదో గుర్తులేదు ఎగ్జాక్ట్ చాప్టర్ నెంబర్, అందులో దీని గురించి హెరిటేజ్ ఫౌండేషన్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసింది లెవెల్ 1 లెవెల్ 2 ఎత్తివేయాలి. అంటే లెవెల్ 1 లెవెల్ 2 అంటే బేసికల్ గా ట్రైనీస్ కింద లెక్క, అంతే కదా. అంటే నేను ఆపోజిట్ విన్నాను సార్. నేను లెవెల్ 1 లెవెల్ 2 అంటే ఎక్కువ జీతాలు వచ్చేవాళ్ళు, లెవెల్ 3 లెవెల్ 4 అంటే తక్కువ వాళ్ళు అని చెప్పి విన్నాను సార్ నేను. మేబీ వన్ ఆఫ్ us is correct. ఓకే, బట్ బాటమ్ లైన్ వి ఆర్ ట్రైనీస్ గురించి చెప్తున్నా, అది ఎలిమినేట్ చేయాలని. సో దానికి వచ్చిన వ్యతిరేకత ఏంటంటే, ఇప్పుడు మా యూనివర్సిటీస్ కి డైరెక్ట్ గా రిలేషన్ కదా. ఇప్పుడు మేము యూనివర్సిటీకి స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేయాలి అంటే వాళ్ళకి ఇక్కడ కొన్ని అవకాశాలు, ఇప్పుడు అందరూ వచ్చి చదువుకుని మీ దేశానికి వెళ్ళిపోండి అనే కాదు ఈ దేశం ఫౌండేషన్. అది వీళ్ళందరూ ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రతిపాదనలన్నీ అలాగే ఉన్నాయి. ఇక్కడికి వచ్చేయండి, చదువుకోండి, మీ డబ్బులు మాకు ఇచ్చేయండి, మీరు దొబ్బేయండి ఇక్కడి నుంచి అంటున్నాడు. దట్స్ వాట్ హీ సేయింగ్, రైట్? అదే చెప్తున్నారు అందరూ.
ఇప్పుడు అది కాదు బాబు, నువ్వు అంత గొప్ప స్కిల్స్ ఉన్నవాడివైతే ఇక్కడే ఉండు, కంట్రిబ్యూట్ చెయ్యి, నచ్చితే మిమ్మల్ని ఇంకా ఉంచుకుంటాం, మీకు గ్రీన్ ఎగ్జాక్ట్‌లీ. కార్డ్ ఇస్తాం, సిటిజన్‌షిప్ ఇస్తాం అనేది ఒక అమెరికన్ ప్రామిస్, అమెరికన్ డ్రీమ్. దానికోసం చాలా మందొస్తారు. ఇప్పుడు 50,00,000 లోన్ తీసుకొని ఇక్కడికొచ్చి అదంతా అమెరికాకి కట్టేసి నేను వెనక్కెళ్ళిపోయి ఐ మీన్ ఇచ్చిపుచ్చుకోవడం ఉండాలి గదా! ఇక్కడ ఏదైనా గాని. ఇప్పుడు సార్ అమెరికాలో ఒక్క నిమిషం సార్. మీదే కరెక్ట్ అండి. మీ నంబరే కరెక్ట్ అంటండి. నాకు ఇప్పుడే ఒకాయన మెసేజ్ పంపించాడు. చూస్తున్నట్టున్నారు. షో చూస్తున్నట్టున్నారు. నాకు హ్మ్. మెసేజ్ పంపించాడు. లెవెల్ 3, లెవెల్ 4 హై లెవెల్ అంట. హై లెవెల్ 1 లెవెల్ అయి లోయర్ ఉంచాలి లెవెల్ దాన్ని. అంట. సో, ఐ స్టాండ్ కరెక్టెడ్. సో, అంటే ప్రాబ్లమ్ ఏంటంటే అండి, ఇప్పుడు ఓపీటీ మీద ఉన్న వాళ్ళు మరీ తురుమ్ ఖాన్ ప్రోగ్రామర్ అయితే తప్ప, మీరు అక్కడి నుంచి లెవెల్ 3, లెవెల్ 4కి మూవ్ అవ్వటం అనేది చాలా కష్టం ఆ 3 ఏళ్లలో. హ్మ్. ఎందుకంటే 22, 23 ఏళ్ళకి ఎంఎస్ అయిపోద్ది. 25 ఏళ్ళకైనా కూడా 30 ఏళ్ళ కల్లా మీరు లెవెల్ 3, లెవెల్ 4కెళ్ళాలంటే హ్మ్. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. యాహ్! అన్‌లెస్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ ఎ కట్ థ్రోట్ కంపెనీస్ లైక్ అమెజాన్‌లో గాని, గూగుల్‌లో గాని కొంచెం పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసి ఆళ్ళ ఇన్నోవేషన్‌కి, ఆళ్ళ టెక్నాలజీకి ఇంపార్టెన్స్ ఇస్తే తప్ప. ఇప్పుడు నేను పనిచేసేట్టుగా హాస్పిటల్స్‌లో గాని, బ్యాంకుల్లో గాని, లేకపోతే ఇట్లా అంటే సర్విస్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే, అంత గ్రాడ్యుయల్‌గా అంత ఫాస్ట్‌గా గ్రోత్ అయితే ఉండదు. హ్మ్. అన్‌లెస్ మీరు ఇప్పుడు ఏదో ఇప్పుడు స్టాన్‌ఫోర్డో లేకపోతే బర్క్లీయో లేదా హార్వర్డో పెద్ద పెద్ద యూనివర్సిటీ నుంచి వస్తే పోనీ ఆయన్ని డైరెక్ట్‌గా లెవెల్ 3కి తీసుకోవచ్చేమో. మేనేజర్ లెవెల్‌లోనో తీసుకోవచ్చేమో గాని లీడ్‌గా. వేరే చిన్న చిన్న దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళకైతే ఆ పాత్ అదే లేకుండా ఇప్పుడు బాటమ్ లైన్ ఏంటంటే నేను సమ్మరైజ్ చేసేదేంటంటే ఇప్పుడు లెవెల్ 1, లెవెల్ 2 ప్రాజెక్ట్ 25 ప్రిస్క్రైబ్ చేసినట్టు వాళ్ళని ఎలిమినేట్ చేస్తే యూనివర్సిటీలకి ఎవరు రారు. ఇక్కడ ట్రూ. చదువుకుంటానికి ఎవరు రారు. అంటే వచ్చేవాళ్ళు ఎవరన్నా అంటే ఓకే, ఇండియాలో నాకు బోలెడు డబ్బులున్నాయి, దెబ్బేసిపోయాను, నేను ఇక్కడికొచ్చి చదువుకుంటాను, నాకు అమెరికన్ డిగ్రీ అందుకే రావాలి. కావాలనుకున్న వాళ్ళు మాత్రమే వస్తారు. ఇప్పుడు ఇప్పుడు ఏ రోజైతే ఈ ఈ అమెరికాలో ఉద్యోగాలు మీకు ఫారినర్స్‌కి అవకాశాలు తగ్గించేస్తున్నారో, ఇక్కడుండే డిబేట్ ఇక్కడుంది. ఏంటి ఇక్కడ ఉద్యోగాలు తీసేసుకుంటున్నారు, అది పక్కన పెట్టండి ముందు. ఇప్పుడు ఒక కంపీటింగ్ ప్రాసెస్ ఉంది. అది ఫెయిరా? కాదా? ఏటి? నువ్వు అడ్వర్టైజ్ చేయాలి. నువ్వు ఇక్కడ వర్కర్ దొరకలేదని చెప్పాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ లొసుగులన్నీ ఉన్నాయి. అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అన్న డిబేట్ పక్కన పెట్టండి. అసలు ఇక్కడికి ఎవరైనా వచ్చి సార్ ఇండియా నుంచి 50,00,000 ఖర్చు పెట్టుకొని వచ్చి ఇక్కడ మా యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేయాలనుకున్న వాళ్ళు, అది తిరిగి కనీసం ఒక 2 సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగం చేసి 50,00,000 తిరిగి తీసుకునే అవకాశం అన్నా ఇవ్వాలి గదా! అది కూడా చేయకుండా దొబ్బేయండి అంటే ఎందుకొస్తారు? 100%. యాహ్! సో, అంటే సో కాకపోతే సార్ ఇక్కడ అంటే మీరు ఇంకొక కౌంటర్ ఆర్గ్యుమెంట్ చూసుకోవాలి. ఇప్పుడు అంటే 2000 సంవత్సరం వరకు అమెరికా అనేది స్టెమ్ కోర్సెస్ మీద అంత ఎక్కువ అంటే కాన్సంట్రేషన్ చేసింది కాదు. అప్పటి నుంచి ఇప్పుడు కాన్సంట్రేషన్ చాలా చేశారు. ఇప్పుడు మనం 2001లోను, 90స్‌లోను, 2010s వరకు హ్మ్. అమెరికాకొచ్చిన మనలాంటి వాళ్ళ పిల్లలే చాలా మంది ఇప్పుడు ఆ స్టెమ్ టెక్‌లో పెరిగి ఇప్పుడు జాబ్‌లకి రెడీ అవుతున్నారు మార్కెట్‌లోకి. యాహ్! నేను నేను ఇక్కడ నేను నేనేమి నన్ను నేను డిస్క్రెడిట్ చేసుకోవట్లేదు. మనకి కొంత స్వార్థం అనేది ఉంటుంది. మన పిల్లలు బాగుండాలనే ఆశ ఉంటుంది. అందరికీ ఉంటదిలెండి స్వార్థం. ఇప్పుడు ఐ థింక్ సెల్ఫ్ సెల్ఫ్ ప్రిజర్వేషన్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ హ్యుమానిటీ. దట్ ఈస్ అది ఫండమెంటల్ తప్పు కాదు. నేచర్. అంటే ఎందుకంటే నేను ఆ పాయింట్ ఎందుకు ఎత్తుకొచ్చానంటే ఒకే దేశంలో ఉండి, ఒకే దేశంలో పుట్టి, ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్‌లో పనిచేస్తుంటే నువ్వు ఇక్కడ పుట్టపర్తి చేతి పట్టుకొచ్చావు. నువ్వు నీకు అవకాశాల కోసం వచ్చావు. నీకు మా కల్చర్ తెలీదు. నీకు మా మీద మంచి ఉద్దేశం లేదు అని చెప్పి తిట్టినప్పుడు అమెరికా దేశంలో ఉన్న ప్రజలు అమెరికన్స్ ఇండియన్స్ అలా అంటే తప్పు కాదేమో అనేది నా భావన. ఇప్పుడు ఈ హెచ్-1బీకి వీసాకి సంబంధించిన ఈ రిఫార్మ్స్ అన్నీ ఎగ్జాక్ట్‌గా ప్రాజెక్ట్ 2025లో ప్రిస్క్రిప్షన్ ప్రకారం కాదు గానీ, వాళ్ళు దాన్ని రిఫార్మ్ చేయాల్సిందిగా చేసినట్టు దానికి దాఖలాలు కనపడుతున్నాయి. ప్రాజెక్ట్ 25 ఇన్‌ఫ్లూయెన్స్ చాలా ఉంది. వాళ్ళ ప్రిస్క్రిప్షన్ కంప్లీట్‌గా వీళ్ళు ఫాలో కావట్లేదు. అది ఒక విషయం. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే ప్రాజెక్ట్ 2025 కూడా కొంతవరకి ఇంటర్నేషనల్ టాలెంట్‌కి స్మార్ట్ పీపుల్‌కి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో, దేర్ మే బి ఈస్ ఏ ఓపెన్‌నెస్. అగైన్ నేను క్వాలిఫై ఎందుకు చేస్తున్నానంటే ఇతను చేసేది ఏది నమ్మడానికి లేదు. దేర్ మే బి ఎన్ ఓపెన్‌నెస్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ పాత్ టు ఎంప్లాయ్‌మెంట్ అండ్ గ్రీన్ కార్డ్. అమెరికన్ యూనివర్సిటీలో చదువుకోండి, ఇక్కడ ఉద్యోగం తీసుకోండి, ఇక్కడే గ్రీన్ కార్డ్ తెచ్చుకోండి అన్నట్టుగా చెప్పాడు. బట్ స్టిల్ ఇవాళ ఇట్లా చెప్తున్నాడు. ఇంకో నెల రోజుల తర్వాత ఇంకేం బండేస్తాడో నెత్తి మీద తెలీదు. ఇది చాలా డ్రై సబ్జెక్ట్ అని నాకు తెలుసండి. ఆహ్, డిసెంబర్‌లోనో ఎప్పుడో ఒక యూట్యూబ్ ఛానెల్ ఆయన ఫ్రెండ్ కృష్ణ గారు ప్రాజెక్ట్ 2025 గురించి 4 ముక్కలు చెప్పమంటే వెళ్లి మాట్లాడాను. అప్పుడు దానికంతా 200 మంది ఏమో చూసారంతే దానికి. అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. ఏదో నాబోటోళ్ళు ఇలాంటివన్నీ చదివి ఆకలింపు చేసుకొని, ఓరి బాబోయ్! ఇదంతా ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు ట్రంపు అని భయపెడుతూ చెప్తే ఎక్కదు జనాలు. ఈ హెచ్-1బీకి సంబంధించిన డిస్కషన్ నేను కృష్ణ గారితో చేసిన వీడియోలో వచ్చినట్టు గుర్తులేదు కానీ, జనరల్‌గా మాట్లాడాను. ప్రాజెక్ట్ 25 వాళ్ళ ఎక్స్‌ట్రీమ్ అజెండా గురించి మాట్లాడాను.
ఇప్పుడేమవుతుందంటే ముఖ్యంగా నా ఈ యూట్యూబ్ ఛానెల్ చూసే వాళ్ళకి చాలా మందికి హెచ్-1బీ డైరెక్ట్‌గా ఇంపాక్ట్ అవుతున్నట్టుంది. అందుకని నాకు హిట్స్ గూడా ఎక్కువొస్తున్నాయి. అంటే తన దాకా వచ్చిందని అన్న ఒక సామెత ఉంటుంది గదా! ఇది ఇది కించపరుస్తూ అంటలేదండి నేను. అంటే మీ దాకా వచ్చింది కాబట్టి మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం ప్రాజెక్ట్ 25 మీద ఒక కన్నేసించండి. వీలైతే గూగుల్ చేయండి. ఇది ఒక తీవ్రవాద ఎజెండా అండి. ఇప్పుడు తీవ్రవాదులంటే గన్నులు పెట్టుకొని యూనిఫార్మ్ లేకుండా గన్నులు పెట్టుకొని పికప్ ట్రక్ వెనకాల ఏదో నినాదాలు చేసుకుంటూ తిరిగేవాళ్ళు అవసరంలా. దీన్ని రచించిన హెరిటేజ్ ఫౌండేషన్ వాళ్ళు సూట్‌లేసుకుంటారు, టైలు పెట్టుకుంటారు, మామూలు ఆఫీసులో కూర్చుంటారు. ఇలా 900 పేజీల్లో ఇది రాస్తారు. రాసిన వాళ్ళు అన్ని రకరకాల ప్లేసుల నుంచి రాస్తారు. ఒకళ్ళిద్దరు రాసింది కాదు ఇది. అంటే కొన్ని చాప్టర్‌లు ఇద్దరు ముగ్గురు కలిపి రాశారు. కొన్ని చాప్టర్‌లు ఒకళ్ళొక్కళ్ళే రాశారు. అందులో మీకు చెప్పాలంటే ఇప్పుడు రస్ వాటన్ ఉన్నాడు. హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ పీపుల్ ఇన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. అలాగే ఇప్పుడు బ్రెండన్ కార్ ఉన్నాడు ఎఫ్‌సిసి చైర్మన్. అతను కూడా ఒక ఆథరే ఇందులో. అలాగే లిండ్సీ బర్క్ ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో చాలా హై పొజిషన్‌లో ఉందావిడ. ఇది తీవ్రవాద ఎజెండా అని నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మెడికేడ్‌కి నిధులు రద్దు చేస్తే అది ప్రజలు హెల్త్ కేర్ లేక అల్లాడిపోతూ ఉంటారు కదా! అది తీవ్రవాద ఎజెండా అని నేను భావిస్తున్నాను. అందుకనే తీవ్రవాద ఎజెండా అంటున్నాను అని చెప్దామని ఈ ముగింపు మాటలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.